ఒక అమ్మాయి జాబ్ కోసం ట్రై చేస్తూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటుంది. అలాంటి టైంలో తన ఫ్రెండ్ని హెల్ప్ చేయమంటే జాబ్ ఇప్పిస్తానని ఒక పార్టీకి తీసుకెళ్తుంది. అక్కడ అమ్మాయి చేత బలవంతంగా మందు దాగిస్తుంది. కట్ చేస్తే 2 months తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ తర్వాత ఏమైంది అనేదే లాక్డౌన్ మూవీ స్టోరీ. ఫుల్ మూవీ కావాలంటే అమెజాన్ ప్రైమ్ లో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి. లేదా సింపుల్ గా స్టోరీ మాత్రమే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసం. మూవీ స్టార్ట్ అవగానే మనకి 2 ఫ్రెండ్స్ చూపిస్తారు. అనిత తన ఫ్రెండ్ స్వప్న. అనిత స్వప్నాన్ని పట్టుకుని నన్ను వదిలి వెళ్ళమాకంటూ ఏడుస్తూ ఉంటుంది. స్వప్న మాత్రం ఏదైనా సరే చూసుకుందాం, నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు, ఈ విషయం ఎవరికి చెప్పమాకని అనితకి చెప్తుంది. అలా అనిత ఏడుస్తూ ఇంట్లోకి వెళ్తుంటే ఒక్కసారిగా తన లైఫ్ మొత్తం తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అలా మూవీ స్టార్ట్ అవుతుంది. మూవీ 2020 January 1st స్టార్ట్ అవుతుంది. అనిత రెడీ అవుతుంటే తన వెంట్రుకలు చూసి చికెన్ టిక్లని కొంతమంది హేళన చేస్తూ ఉంటారు. పక్కనే జీవా అనే వ్యక్తి తన ఫ్రెండ్ తో కలిసి అనితకి లైన్ వేస్తూ ఉంటాడు. మరోవైపు అనిత వాళ్ళ ఫ్యామిలీ ఈ న్యూ ఇయర్ వాళ్ళకి చాలా ఆనందంగా ఉండాలని పూజలు చేస్తూ ఉంటారు. అప్పుడే అనిత ఫ్రెండ్ స్వప్న ఫోన్ చేస్తూ ఈ ఇయర్ అయినా అనితకి జాబ్ రావాలని చెప్పి కోరుకుంటుంటుంది. మరోవైపు అనిత జాబ్ కి అన్ని రౌండ్లు క్లియర్ అయ్యాయి, హెచ్ఆర్ రౌండ్ ఉందని చెప్తూ ఉంటుంది. అలా హెచ్ఆర్ ఇంటర్వ్యూకి వెళ్ళిన అనితని తనకు తెలిసిన ఒక స్టోరీ చెప్పమంటే తన లైఫ్ నే స్టోరీగా చెప్తుంది. కానీ ఆ జాబ్ రాదు. అలానే అనిత చాలా ఇంటర్వ్యూలు ఇస్తున్నా ఏ జాబ్ రానట్టు మనకు చూపిస్తారు. అలాగే అనిత వెనకాల తిరుగుతున్న జీవా అనే వ్యక్తి ఒక మెడికల్ కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తుంటాడు. అనిత వాళ్ళ ఫాదర్ ఒక స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు. ఆ స్టీల్ ఫ్యాక్టరీ ఓనర్ ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లల్ని బాగా చదివించాలి, అందుకే నా కూతుర్ని డాక్టర్ చదివిస్తున్నా, ఎవరైనా నేను పట్టించుకోలేదు, రేపు నా కూతురు డాక్టర్ తిరిగి వచ్చాక అన్న వాళ్ళే నోటి మీద వేలేసుకుంటారని చెప్పి తన కూతురు గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు. అయితే ఒకరోజు అతను ఒక కాల్ వచ్చి పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే తన కూతురు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వచ్చి తన తండ్రి వల్లే తనకు ప్రాణగండం ఉందని చెప్పి తన పైన కేసు పెట్టి ఉంటుంది. దాంతో అతనితో వెళ్ళొద్దమ్మా అని చెప్పి ఆ అమ్మాయి కాళ్ళ మీద పడినా పట్టించుకోకుండా అతనితో వెళ్ళిపోతుంది. ఇదంతా చూసిన అనిత ఫాదర్ ఇంటికి వచ్చి ఆ అన్న కాబట్టి ధైర్యంగా నిలబడ్డాడు, అదే నేనైతే ప్రాణాలతో ఉండేవాని కదని చెప్పి అనిత వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటాడు. ఈ డిస్కషన్ అంతా ఒక సైడ్ నుంచి ఉంటున్న అనిత ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి ఇలాంటి పరిస్థితి తీసుకురాకూడదని బలంగా ఫిక్స్ అవుతుంది. అదే టైంలో అనిత చుట్టూ తిరుగుతున్న ఆ వ్యక్తి అనితని పెళ్లి చేసుకోమని చెప్పి ప్రపోజ్ చేస్తాడు. కానీ అనిత మాత్రం అతన్ని రిజెక్ట్ చేస్తుంది. అయితే అదే టైంలో అనిత వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఒక ఆమె వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం చూస్తుంది. దాంతో అనితపై ఆమెకు ఒక బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. మరోవైపు అనిత జాబ్ కోసం వెతుకుతూ జాబ్ చేసే తన ఫ్రెండ్ పెట్టున్న ఒక స్టేటస్ చూసి తనకు ఫోన్ చేసి ఏదైనా జాబ్ ఉంటే చూడమని చెప్పి అడుగుతుంది. దాంతో తను రేపురా వెళ్లి మాట్లాడదామని చెప్తుంది. అలా తర్వాత రోజు అనిత తను వెళ్లి కలిస్తే తను అక్కడి నుంచి హెచ్ఆర్ తో మాట్లాడడానికి అని చెప్పి ఒక పార్టీకి తీసుకెళ్తుంది. ఆ పార్టీలో అందరూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే టైంలో అనిత స్వప్నకి ఫోన్ చేసి హెచ్ఆర్ తో మాట్లాడడానికి ఒక పార్టీ కాడికి తీసుకొచ్చింది. ఇక్కడంతా వేరే లోకంలా ఉంది, హెచ్ఆర్ తో మాట్లాడి తిరిగి వచ్చేస్తానని చెప్పి అనడంతో అది వేరే లోకంలా ఉందన్నాక మాట్లాడి వెంటనే వచ్చేయకుండా ఆ లోకంలో నువ్వు కూడా ఎంజాయ్ చేయి, మీ అమ్మతో నా దగ్గరే ఉన్నావని చెప్పి చెప్తానని చెప్తుంది. దాంతో అనిత కూడా సరేనని చెప్తుంది. అదే టైంలో అనితని అక్కడికి తీసుకెళ్లిన అమ్మాయి హెచ్ఆర్ అనితని తాగమని ఫోర్స్ చేయడంతో అనిత ఫుల్ గా తాగేసి అక్కడే పడిపోతుంది. దాంతో తన ఫ్రెండ్ ఆ హెచ్ఆర్ అనితని తీసుకెళ్లి ఒక రూమ్ లో పడుకోబెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత రోజు మార్నింగ్ అవగానే అనిత నేరుగా ఇంటికి వచ్చేస్తుంది. అనితని చూసినా వాళ్ళ ఇంటి పక్కన ఆవిడ ఏంటి కంబైన్ స్టడీస్ అని నైట్ అంతా బాగా తిరుగుతున్నావు అని చెప్పి అనుమానంగా అనితని అడుగుతూ ఉంటుంది. ఆ పార్టీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అంతా నార్మల్ గానే ఉంటుంది. అనిత తన జాబ్ ట్రయల్స్ చేస్తూనే ఉంటుంది. అలా 2 months జరిగిపోతాయి. అప్పుడే ఆ హెచ్ఆర్ ఫోన్ చేసి సారీ అనిత, లేట్ అయినందుకు, ఇప్పుడు మా కంపెనీలో వేకెన్సీ ఉంది, శాలరీ 40,000 వచ్చి జాయిన్ అవుతామని అడగడంతో అనిత చాలా ఆనందంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి సెలబ్రేట్ చేసుకుంటుంది. మరోవైపు అదే టైంలో ఇండియాలో వచ్చిందని చెప్పి కరోనా కేసులు పెరుగుతున్నాయని న్యూస్ వస్తూ ఉంటుంది. అలానే అనిత కూడా నీరసంగా కాఫ్ ఉండడంతో హాస్పిటల్ వెళ్లి చెక్ చేయించుకోమంటారు. అలా అనిత తన చెల్లెలతో కలిసి హాస్పిటల్ కి వెళ్తుంది. అనితకి అన్ని టెస్టులు చేసిన డాక్టర్ నువ్వు ప్రెగ్నెంట్ లా ఉన్నావు, ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేయించుకోమని చెప్పి అడుగుతుంది. దాంతో తనకి పెళ్లి కాలేదు, ఏ ఫిజికల్ రిలేషన్షిప్ కూడా లేదు, తను ఎలా ప్రెగ్నెంట్ అవుతుంది, మీరు డబ్బుల కోసం ఏ టెస్టులు పడితే ఆ టెస్టులు చేయొద్దని చెప్పి డాక్టర్ మీద కోపంతో అక్కడి నుంచి వచ్చేస్తుంది. కానీ రోజు రోజుకి తనలో అనుమానం పెరుగుతూ ఉంటుంది. దాంతో తానే ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకొని టెస్ట్ చేసుకుంటే అది పాజిటివ్ వస్తుంది. తర్వాత స్కానింగ్ సెంటర్ కి వెళ్లి టెస్ట్ చేయించుకుంటుంది. అనిత 2.5 months ప్రెగ్నెంట్ అని వస్తుంది. అనితకి థైరాయిడ్ ఉండడంతో పీరియడ్స్ కామన్ గానే మిస్ అవుతుంటాయి. ఇది కూడా అలాగే మిస్ అయింది అనుకుంటుంది. కానీ తను 2.5 months ప్రెగ్నెంట్ అని తెలిసి షాక్ అయ్యి తన ఫ్రెండ్ అయిన స్వప్నకి పిలిచి చెప్తుంది. స్వప్న కూడా అనిత పైన ఫస్ట్ లో సీరియస్ అయ్యి తర్వాత ఏం కాదు, ఎలాగైనా ఎవరికి తెలియకుండా దీన్ని తీపిచ్చాలని చెప్పి ట్రై చేస్తారు. అలా ఫస్ట్ అనితని చూసిన డాక్టర్ దగ్గరికి వెళ్లి తనకి అబార్షన్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. కానీ ఆ డాక్టర్ మాత్రం వాళ్ళని
అక్కడి నుంచి పంపించేస్తుంది. తర్వాత మెడికల్ షాప్ లోకి వెళ్లి ట్రై చేస్తారు. మెడికల్ షాప్ లో ప్రిస్క్రిప్షన్ లేని ఆ మెడిసిన్ ఇవ్వమని చెప్పి మెడికల్ షాప్ లో కూడా ఏ టాబ్లెట్లు ఇవ్వరు. తర్వాత ఇద్దరు కలిసి చాలా మంది డాక్టర్లను కలుస్తారు. కానీ ఏ డాక్టర్ కూడా అబార్షన్ చేయడం కేసు అని చెప్పి వాళ్ళకి అబార్షన్ చేయడు. అలా అనిత స్వప్న చాలా విధాలా ట్రై చేస్తారు. అదే మనకు మూవీలో చూపించే ఫస్ట్ సీను. అప్పుడే స్వప్న ఏదేమైనా చూసుకుందాం, ఈ విషయం ఎవరికి చెప్పమాకు, రేపు చూద్దామని చెప్పి అనితకి ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తుంది. అయితే అదే టైంలో ఇండియాలో కేసులు భయంకరంగా పెరిగిపోవడంతో ఇండియాకి లాక్డౌన్ విధిస్తారు. దాంతో అనితకి ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు బేబీ పెరిగిపోతూ ఉంటుంది. ఇంట్లోంచి బయటకు వెళ్లే అవకాశం ఉండదు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ పోవడానికి యూట్యూబ్ లో చూసి అన్ని విధాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఇంట్లో కూడా తన ప్రవర్తన వేరేలా ఉంటుంది. అది అనిత వాళ్ళ అమ్మ గమనిస్తూనే ఉంటుంది. తర్వాత అనిత స్వప్న కలిసి మెడికల్ షాప్ దగ్గరికి వెళ్లి అతన్ని రిక్వెస్ట్ చేసి ఎలాగైనా అబార్షన్ చేయాలి, ఎవరైనా ఉంటే చెప్పమని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటారు. దాంతో అతను ఒక డాక్టర్ ని సజెస్ట్ చేస్తారు. అక్కడికి వెళ్తే అతను అబార్షన్ చేయాలంటే 30,000 అడుగుతాడు. అనిత తన ఫ్రెండ్ కలిసి ఎన్నో విధాలు ట్రై చేసి 20,000 తీసుకొచ్చి ఆ డాక్టర్ కి ఇస్తారు. కానీ 30,000 ఇస్తేనే అబార్షన్ చేస్తానని చెప్పి ఆ 20,000 తీసుకుని మిగిలిన 10,000 తీసుకురండి, అప్పుడే అబార్షన్ చేస్తానంటారు. దాంతో అనిత తనకి జాబ్ ఇప్పిస్తానన్న హెచ్ఆర్ కి ఫోన్ చేసి ఆ 10,000 అడిగి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. అయితే అప్పటికే డాక్టర్ కరోనా వచ్చిందని చెప్పి హాస్పిటల్ మూసేసి అతన్ని క్వారంటైన్ కి తీసుకెళ్తుంటారు. దాంతో వాళ్ళకి ఇంకేం చేయాలో తెలీదు. మరోవైపు కడుపులో బేబీ పెరిగిపోతూ ఉంటుంది. అదే టైంలో అనిత ఉండే ఏరియాలో కూడా అని చెప్పి ఆ ఏరియాలో కూడా ఎవరిని రానికుండా పోలీసులు ఆ ఏరియాని రిస్ట్రిక్టెడ్ ఏరియాగా చేస్తారు. అని దాంతో అనితకి బయటకు వెళ్లే అవకాశం లేదు. తన కడుపులో బేబీ పెరిగిపోతూ ఉంది. దాన్ని కవర్ చేయడానికి చాలా ఫ్రస్ట్రేషన్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. అదే టైంలో అనిత వాళ్ళ అమ్మ ఏమైందని చెప్పి గట్టిగా అడగడంతో అనిత వాళ్ళ అమ్మ మీద కూడా సీరియస్ అయ్యి అక్కడి నుంచి పంపించేస్తుంది. దాంతో వాళ్ళమ్మ అనితని కొడుతుంది. అనితకి ఏం చేయాలో తెలియక ఆ ఫ్రస్ట్రేషన్ లో చనిపోవాలనుకుంటుంది. కానీ వాళ్ళ చెల్లెలు చూడడంతో అనితని సేవ్ చేస్తారు. తర్వాత స్వప్నకి ఫోన్ చేసి ఎందుకు తను అలా ఉంది, ఏమైందని చెప్పి అడుగుతారు. స్వప్న కూడా ఏం చెప్పదు. కానీ అనిత చనిపోవాలనుకునింది అని తెలుసుకున్న స్వప్న అక్కడికి వచ్చి ఇలాంటి పిచ్చి పని చేయమాకు, నేను డాక్టర్ తో మాట్లాడినాను, మరో 10 రోజుల్లో డాక్టర్ వస్తాడు, నీకు అబార్షన్ చేస్తాడు, ఏం కాదని చెప్పి చెప్తుంది. అలా చెప్పిన కొన్ని రోజులకే ఆ డాక్టర్ కరోనాతో చనిపోతాడు. ఇక వాళ్ళకి ఏం చేయాలో తెలీదు. వాళ్ళ దగ్గరున్న అన్ని దారులు మూసుకుపోయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఆ మెడికల్ షాప్ అతని దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి బతిలాడుకుంటారు. దాంతో అతను మరొక వ్యక్తి కాంటాక్ట్ ఇచ్చి అతను వెళ్లి కలవండి. కానీ అప్పటికే అనితకి 4.5 months ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. కానీ 3.5 months చెప్పండి, అప్పుడే అతను అబార్షన్ చేస్తాడు, లేకపోతే చేయడని చెప్తాడు. అలా అతని కాంటాక్ట్ నెంబర్ తీసుకుని అతను కలవడానికి వెళ్తారు. అయితే అతను ఇచ్చిన కాంటాక్ట్ నెంబరు అనిత వెనకాల తిరుగుతున్న జీవా అనే వ్యక్తిది. దాంతో అనిత వెళ్లకుండా తన ఫ్రెండ్ స్వప్న వెళ్లి అతను కనుక్కుంటుంది. 50,000 ఇస్తే అబార్షన్ చేయిస్తానని చెప్పి చెప్తాడు. సరే అరేంజ్ చేసుకుంటామని చెప్పి అనిత ఇంట్లో ఎవరికి తెలియకుండా గాజులను తీసుకెళ్లి ఆ గాజులను అమ్మేసి 50,000 తీసుకెళ్తుంది. అయితే అలా అనిత గాజులను అమ్మడం వాళ్ళ ఇంటి పక్కనుండే ఒక వ్యక్తి చూస్తాడు. అదే విషయం అనిత వాళ్ళ ఇంట్లో చెప్తాడు. దాంతో అనిత వాళ్ళ పేరెంట్స్ అసలు అనితకు ఎందుకు అంత డబ్బులు అవసరం వచ్చింది, ఎందుకు ఎవరికి తెలియకుండా గాజులు తీసుకెళ్లిందని చెప్పి అనితకు ఫోన్లు చేస్తూ ఉంటారు. తన ఫ్రెండ్ స్వప్న కూడా కాల్ చేస్తారు. కానీ ఇద్దరు ఫోన్ లిఫ్ట్ చేయరు. అనిత స్వప్న ఆ 50,000 తీసుకుని హాస్పిటల్ కి వెళ్తారు. అయితే అక్కడ అనితకు టెస్టులు చేసిన డాక్టర్ ఈమెకి 3.5 months కాదు 4.5 months ప్రెగ్నెంట్, కాబట్టి ఇప్పుడు అబార్షన్ చేయడం చాలా రిస్క్, నేను చేయనని చెప్పి పంపించేస్తాడు. కానీ అనిత అతని కాళ్ళ మీద పడుతూ చాలా బ్రతిమలాడుతుంటుంది. అయితే అబార్షన్ చేయాలంటే 50,000 కాదు ₹1,00,000 తీసుకురండి, అప్పుడే అబార్షన్ చేస్తానంటాడు. దాంతో తన ఫ్రెండ్ ఆ డాక్టర్ పై కోప్పడి గొడవపడి బయటకు వస్తుంది. అనిత మాత్రం తన కాళ్ళ మీద పడి ఎలాగైనా ఆపరేషన్ చేయండి, ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే అందరూ చనిపోవాలి అని చెప్పి ఆ డాక్టర్ కాళ్ళ మీద పడి బ్రతిమలాడుతుంది. దాంతో అనితను చూసిన ఆ డాక్టర్ సరేనని చెప్పి అబార్షన్ చేస్తాడు. తర్వాత అబార్షన్ అయ్యాక స్వప్న ఇక అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయని చెప్పి అనితను తీసుకుని అక్కడి నుంచి వెళ్తుంది. కానీ అనిత మాత్రం ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు, ప్రాబ్లం క్లియర్ అయింది కదా అంటే లేదని చెప్పి ఆ డాక్టర్ చేసిన పని తన ఫ్రెండ్ స్వప్నకి చెప్పి ఏడుస్తూ ఉంటుంది. తను అబార్షన్ చేయడానికి తనతో పడుకోమన్నాడు, తనతో పడుకుంటేనే అబార్షన్ చేస్తానని చెప్పాడు. అలా పడుకున్నాకే నాకు అబార్షన్ చేశాడని చెప్పి ఏడుస్తూ తనకి చెప్తుంది. దాంతో స్వప్న ఆ డాక్టర్ పైన గొడవకి వెళ్తుంది. మరోవైపు అనిత ఏది ఏమైనా ధైర్యంగా నిలబడతా, మరోసారి చనిపోయే ప్రయత్నం చేయనని చెప్పి వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాటలను గుర్తు చేసుకుని ఇంటి వైపు నడుస్తూ వస్తుంది. అలా మూవీ ఎండ్ అవుతుంది. దట్స్ ద మూవీ స్టోరీ ఆఫ్ లాక్డౌన్. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ టాక్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.